రోజులైందో థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులు చూసి పార్కింగ్ ఏరియాస్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. దాదాపు 5 నెలల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త కళ కనిపిస్తోంది. పెద్ది సినిమాకు బంపర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మరి ఈ దూకుడు నెక్స్ట్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా? జూన్ జూలైలో రాబోయే యూత్ఫుల్ సినిమాలకు పెద్ది బూస్టప్ ఇచ్చిందా? పెద్ది సినిమాతో చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలే రాకపోవడం, వచ్చిన ఒక్క ఉస్తాద్ ఫ్లాప్ అవడంతో అసలు థియేటర్స్ వైపే చూడ్డం మానేశారు ఆడియన్స్. ఇన్ని రోజులకు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ దగ్గర పెద్దిగాడు పండగ వాతావరణం తెచ్చేశాడు. పెద్ది జర్నీ ఎలా ఉండబోతుందనే విషయం పక్కన పెడితే ఓపెనింగ్స్ పరంగా మాత్రం అద్భుతాలు చేస్తున్నారు రామ్ చరణ్. ఈ దూకుడు నెక్స్ట్ రాబోయే సినిమాలకు కంటిన్యూ అయితే బయ్యర్ల భయాలు, ఎగ్జిబిటర్స్ కష్టాలు, నిర్మాతల తలనొప్పులు పోయినట్లే. జూన్ 11న సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న సింగ్ గీతం విడుదల కానుంది. కేవలం పాటలతోనే ఈ సినిమా వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సింగ్ గీతం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత జూన్ 19న టాలీవుడ్ కు మరింత కీలకం కానుంది. ఆ రోజే సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం విడుదల కానుంది. ఇక ఆ పైవారం అంటే జూన్ 26న లెనిన్ సినిమాతో అఖిల్ రానున్నారు. ఇక జూలై 3న నాగబంధం, 9న శ్రీనివాస మంగాపురం రానున్నాయి. ఇవన్నీ యూత్ఫుల్ సినిమాలే. మరి వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.